ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీర్ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्णा हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ వాడుతుంది. మనం మూడో స్కందం 25వ అధ్యాయంలో ఉన్నాము. 25వ అధ్యాయంలో మనం ఈ విధంగా మూడో భాగంగా ఈరోజు చెప్పుకుంటున్నాము. సో సో దేవోతి అడిగినటువంటి ప్రశ్నలకి ఆయన సమాధానం ఇస్తూ ముఖ్యంగా ఆధ్యాత్మిక యోగం గురించి చెప్పడం ప్రారంభించాడు. ఆధ్యాత్మిక యోగం అంటే దాంట్లో భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అష్టాంగ యోగం. సో ఈ మూడు ఆ విధ ఈ మూడు సాధనలు దాంట్లో ఉంటాయి. అయితే ప్రముఖంగా భక్తి ఎక్కువ ఉంటుంది. మిగిలిన జ్ఞానము, యోగము అంటే అష్టాంగ యోగము, ఈ రెండు ఆ అంశాలని వాడుకుంటారు అన్నమాట. ఎందుకంటే విశ్లేషాత్మకమైనటువంటి ఆ ఈ సాంఖ్య యోగంలో వివిధ భౌతికమైనటువంటి అంశాలని వాళ్ళు ఏమున్నాయో చూడడానికి కొంత వాళ్ళు జ్ఞానము ప్లస్ అష్టాంగ యోగం ఆ రెండుటి యొక్క విధానాలు కొంత వాడుకోవాల్సి వస్తుంది అనమాట వాళ్ళు. అయితే మనకి క్లియర్ గా మనకి కపిల భగవానుడు మనకి చెప్పడం ప్రారంభిస్తాడు. దాంట్లో ఖచ్చితంగా భక్తి మార్గం మనం పరిపూర్ణత కానీ మనం పరిపూర్ణత్వాన్ని పొందాలనుకుంటే, ఆత్మసాక్షాత్కారంలో పరిపూర్ణతను మనం కానీ పొందాలనుకుంటే భక్తిని మాత్రమే అనుసరించాలి అని. అంటే అల్టిమేట్ గా ఇవన్నీ కూడా శుద్ధ భక్తి వైపు ప్రయాణించాలి. అంతిమ లక్ష్యం శుద్ధ భక్తి అవ్వాలి. అయితే మనం చెప్పుకున్నాం, కొంత భౌతిక సాంగత్యం బంధకారం అవుతుంది, సాధు సాంగత్యం మోక్ష ద్వారం తెరుస్తుంది. చూడండి, ప్రథమ లక్షణాలు, ద్వితీయ లక్షణాలు మరియు సాధు యొక్క కార్యములు కూడా మనం చూసాం. సో ప్రథమ లక్షణం అంటే భగవంతుడిపై ఉన్నటువంటి అనన్య భక్తి. ఆ భక్తికి ఏదైనా ప్రతికూలం అయితే దాన్ని వదిలేస్తారు అన్నమాట. సొంత కుటుంబం అయినా సరే, సొంత దేశం అయినా సరే, ఏదైనా సరే, లేదా పర్సనల్ గా వాళ్ళకున్న అలవాట్లైనా సరే, అది భక్తికి కానీ ప్రతికూలం అయితే మాత్రం వాటిల్ని పక్కన పెడుతుంది. దాని ద్వితీయ లక్షణాలు అన్నీ ఉన్నాయి, ఓర్పు, కరుణ, శాంతం, అందరి శ్రేయోభిలాష ఉన్నాయి. కానీ మెయిన్ డైరెక్షన్ వచ్చి భగవంతుడి అనన్య భక్తి.
అండ్ ముఖ్యంగా ఆయన కార్యాలన్నీ శ్రవణం కీర్తనం స్మరణలో ఎక్కువ నిమగ్నం అవుతారు. అంతిమంగా అది ప్రేమకు దారి తీస్తుంది. కాబట్టి భౌతిక ఆసక్తుల వల్ల కలుగు కష్టాలన్నిటికీ ఆ, అవన్నీ నాశనం కావాలంటే అనాసక్తులైనటువంటి సాధువులతో సాంగత్యం చేయాలని వాళ్ళ అమ్మగారితో అంటున్నాను, దేవతతో అంటున్నాను. ఇప్పుడు శుద్ధ భక్తుల సాంగత్యంలో మనం క్రమక్రమంగా మనకి రుచి, ఆసక్తి, భావ, ప్రేమను కూడా ఇస్తాము. సో ఆనందం అప్పుడు ఉంటుంది అండ్ భవిష్యత్తులో అది ప్రేమ కింద మారుతుంది. సో ఒక విధంగా చెప్పాలంటే శ్రద్ధ నుంచి ప్రేమ దాకా మనం ప్రయాణించాల్సి వస్తుంది. దానికి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సాధువులతో సాంగత్యం. సాధు సాంగత్యం ఆ మనిషి యొక్క ఎవరైతే ఆ సాధు సాంగత్యంలో ఉన్నటువంటి ఎటువంటి సాధువు యొక్క సాంగత్యంలో ఆ వ్యక్తి ఉన్నాడు. సో ఆ సాధువు కానీ చాలా ఉన్నత శ్రేణి భక్తుడైతే అప్పుడు మన సాధన కూడా చాలా బలంగా ఉంటుంది. లేదు అనుకుంటే మన సాధన కూడా తగ్గిపోతున్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి అదే ఈ కపిల్ భగవాన్ ఏం చెప్తున్నాడు అంటే అయితే యోగ అంటే మిశ్ర భక్తి అంటే భక్తిలో కొంత యోగం కలిపినా లేదా కొంత జ్ఞానం కలిపినా మొత్తానికి వాళ్ళు పరిపూర్ణతను సాధించలేదు. భక్తిలో పరిపూర్ణతను సాధించలేదు, అంటే ఆత్మశాస్త్రంలో పరిపూర్ణత సాధించలేరు. వాళ్ళు మాక్సిమం పరమాత్మ దర్శించగలుగుతారు, లేకపోతే వాళ్ళు బ్రహ్మన్ స్థితిని పొందగలుగుతారు తప్ప కానీ యాక్చువల్ భగవంతుల లీలల్లో వాళ్ళు ప్రవేశించలేరు అని చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా చెప్పిన తర్వాత దేవహూతి అమ్మవారు మళ్ళీ కొన్ని ప్రశ్నలు వేసేవారు. ఒక విధంగా చెప్పాలని ఆమెకు అర్థమైపోయింది, భక్తే మూలము, భక్తే ప్రముఖమైంది, ముఖ్యమైనది అని చెప్పడం జరిగింది. అయితే ఎటువంటి భక్తి నిర్వహించాలి అడిగింది ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 2లో ఎటువంటి భక్తి అది. సో మూడో ప్రశ్నలో ఆ తత్వాన్ని అర్థం చేసుకునే సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని వివరించిన అంటే జ్ఞానం గురించి అడిగింది. అండ్ 3 ఆ మోక్షం కోసం మనం భగవంతుడే లక్ష్యంగా నిర్వర్తించే ఆ అష్టాంగ యోగాన్ని వివరించండి అని. సో నేను కూడా మనం చెప్పుకున్నాం, భక్తి ప్రముఖమైంది, భక్తి మాత్రమే చేసే చాలు అన్న తర్వాత మళ్ళీ జ్ఞానం గురించి, మళ్ళీ అష్టాంగంలో వివిధ అంగాలు ఏంటి అని ఇవన్నీ అడగాల్సిన అవసరం ఏంటి అంటే, ఎవరైనా సరే మనం ఒక దాని మీద మనం పూర్తి స్థాయిలో మనం సీరియస్ గా ఏకాగ్రతతో మన కార్యం నిర్వర్తించాలి అంటే ఖచ్చితంగా అన్ని విషయాల పట్ల మనకు అవగాహన ఉండాలి. ఎప్పుడైతే మనకి ఇతర మార్గాల్లో మనకి కష్టం అనిపించినా, లోపాలు ఉన్నా, ఇంకోటి మనకి బాగా అర్థం చేసుకుంటేనే అప్పుడే భక్తి యొక్క ప్రాముఖ్యత అర్థం అవుతుంది మనకి. ఎందుకంటే మిగతా మార్గాలన్నీ చూసిన తర్వాత ఇక్కడెక్కడ కూడా నాకు పరిపూర్ణతకి కావాల్సిన అవకాశం లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఒకటే లక్ష్యం కనబడుతుంది. అప్పుడు మనం ఓకే, మనం భక్తిని మాత్రమే చేద్దాం, ఇంకా మిగతావన్నీ బోగస్, మనం వెళ్ళి చేయాల్సింది, చూడాల్సింది, మనం వెళ్ళి మొత్తాన్ని మనం అనలైజ్ చేసాము. సో అక్కడ అంతా కూడా ఎక్కడో అసంతృప్తి ఉంది అక్కడ, లేదా సమాచార లోపం ఉంది, లేదా సాధనలో ఎక్కడో కఠినత్వం ఉంది. కాబట్టి భక్తి చాలా సులభమైంది, సరళమైంది, అత్యంత శక్తిమంది మనం అన్ని చూసుకున్న తర్వాత వచ్చామనుకోండి, అప్పుడు భక్తిని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. కానీ వాటన్నిటి గురించి మనం తెలుసుకోలేదు అనుకోండి, భక్తి మాత్రం గురించి తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు భక్తిలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది జరిగినా, కొద్దిగా నష్టాలు ఒకళ్ళు చెవి చూస్తే వాళ్ళ మనసులో నేను రాంగ్ ట్రాక్ లో పోతున్నామో, మేబీ మనం వేరే మార్గంలో వేరే సాధన మనం చేస్తే బెటర్ ఏమో అని మన మనసు డైవర్ట్ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట మన మనసు. కాబట్టి దేవహూతి అమ్మవారు ఏమనుకుంటారండి ఇక్కడ, ఆమె లేదు నాకు అన్నిటి గురించి చెప్పండి, తర్వాత ఎందుకు భక్తి అంత ప్రముఖమైందని నేను అర్థం చేసుకున్న తర్వాత ఇంక హ్యాపీగా భక్తిలో వెళ్ళిపోతాను, మళ్ళీ నాకు ఎటువంటి సందేహం లేకుండా. ఎందుకంటే పెడితే ఒకే దాని మీద ఫోకస్ పెట్టాలి.
అందువల్ల ఇక్కడ ఆమె ఆమె అడిగేటువంటి ప్రశ్నల్లో చాలా అంటే ఆమె తెలుసుకోవాల్సిన ఆతృత ఉంది. ద సేమ్ టైం ఇంక నేను నిర్ణయం తీసుకుంటే ఒకే నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయానికి కట్టుబడి నా జీవితాన్ని పూర్తి స్థాయిలో దానికి కేటాయించాలి. అందుకని నేను కూడా మనం చెప్పుకున్న శ్లోకం, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందని బహుశాఖాహీనస్య బుద్ధయో అవ్యవసాయనం. సో వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునంద, మన బుద్ధిలను ఒకదాని మీదే పనిచేయాలి, ఒకే లక్ష్యం పై వెళ్ళాలి. అలా లేని వాళ్ళ బుద్ధి పలు రకాలుగా పోతూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఆమె క్లియర్ గా అన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత ఒకదాని మీద లక్ష్యం పెట్టాలని ట్రై చేస్తుంది, అది భక్తి మీద. కాబట్టి ఆమె అంటుంది, నాకైతే తెలివితేటలు లేవు, కానీ మీ అనుగ్రహం వలన నేను తప్పకుండా అర్థం చేసుకోగలను. సో తర్వాత ఇప్పుడు కపిల భగవానుడు రెండో ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. అంటే నేను ఎటువంటి భక్తిని నేను చేయాలి అని, ఎటువంటి భక్తిని నేను చేయాలి. సో భగవంతుడు చెప్పాడు, ఎందుకంటే ఆయన ఫస్ట్ చెప్పేశాడు భక్తే ప్రముఖమైంది, భక్తి మాత్రమే అనుసరించాలి, పూర్ణత్వం పొందాలి అంటే నాకు ఆమె అడిగిన ప్రశ్న ఎటువంటి భక్తిని చేయాలి. అయితే కపిల భగవానికి అర్థమైంది, తల్లి యొక్క ఉద్దేశం అర్థమైంది, అది ఎందుకు ఈ ప్రశ్నలు వేసిందని. కాబట్టి ఆయన ఎంతో దయతో ఆమెకి సాంఖ్యయోగాన్ని వివరించాడు. సో సాంఖ్యయోగం అంటే మనం భక్తి ప్లస్ యోగం రెండిటిని అక్కడ చూడబోతున్నాం. దాంట్లో భక్తి చాలా ప్రముఖంగా ఉంది, ఉపాల్లో ఉంది, అండ్ యోగం అంటే అష్టాంగ యోగం సంబంధించినటువంటి కొన్ని అంగాల్ని దాంట్లో వాడుకుంటారు. సో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి యాక్చువల్గా ప్రభుపాద వారు ఎక్కడైనా సరే సాంఖ్య యోగం అని వచ్చినప్పుడు భాష్యాల్లో ఖచ్చితంగా ఈ వివరణ ఇస్తారు. ఏంటది అని అంటే, కపిల అనే పేరుతో ఇద్దరు ఉన్నారు. ఒకరేమో నాస్తికవాదుడు ఒక కపిల వచ్చి, ఇంకొక కపిల వచ్చి మన కపిల భగవానుడు, అంటే భగవంతుడి యొక్క అవతారం. ఎక్కువ మంది ఇప్పుడున్నటువంటి కాలంలో నాస్తికమైనటువంటి సాంఖ్య కపిలుడి గురించి ఎక్కువ వివరణ ఉంది. ఆయన దేవహూతి కొడుకు అయినటువంటి కపిలుడు కాదు, యాక్చువల్లీ దేవహూతి పుత్రుడైనటువంటి కపిలుడు. ఆయన చెప్పినటువంటి సాంఖ్య యోగము అత్యంత ప్రామాణికమైంది. కానీ ఇప్పుడున్నటువంటి వ్యక్తి చాలా ఫ్రాడ్, ఫేక్. అతని మాటలు నమ్ముకుంటే మాత్రం మనం ఖచ్చితంగా భక్తి వైపు మన మనసు ఎప్పుడు కూడా మొగ్గు చూపదు. కాబట్టి మనం సాంఖ్యయోగాన్ని మనం వినడానికి ప్రయత్నించినప్పుడు అది ఏ కపిల భగవానుడు మనం తెలిసిపెట్టుకోవాలి. ఎందుకంటే అదే పేరుతో చాలా మంది ఉండి ఆ సాంఖ్యయోగాన్ని వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు వివరించున్నారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు మొత్తానికి అంటే, అన్ని భౌతిక అంశాలన్నిటినీ వాళ్ళు విశ్లేషించి అంతిమంగా వాళ్ళ ఆత్మ వైపు వెళ్ళరన్నమాట. ఆత్మ ఉందని కూడా వాళ్ళు చెప్పరు. ఈ భౌతిక అంశాల్లో ఏది ముఖ్యమైనవి, ఏది శక్తివంతమైనవి మాత్రమే చెప్తారు వాళ్ళు. మ్యాక్సిమం వెళ్తే అహంకారం దాకా వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళు ఆత్మ సంబంధించిన విషయం వాళ్ళకి తెలియదు అసలు. కాబట్టి వాళ్ళు చెప్పే విశ్లేషణాత్మకమైన విషయాలన్నీ కూడా భౌతిక ప్రకృతికి సంబంధించిందే. అందువల్ల దయచేసి మన కపిల అనే పేరు ప్రస్తావించినప్పుడు ఇది ఏ కపిల అని మనం అడగాలి. సో దేవహూతి కుమారుడి కపిలుడు అయితే మనం ఆయన చెప్పిన విషయాలు మొత్తాన్ని మనం పరిగణలోకి తీసుకొని మనం మన సాధనలో ముందుకెళ్ళచ్చు అన్నమాట. లేకపోతే ఇంక వేరే కపిల పేరుతో కానీ మనం కానీ ఫాలో అయ్యామనుకోండి, ఖచ్చితంగా మనం తప్పుడు మార్గంలో మనం ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణిస్తాం అనమాట. ఒక విధంగా అది నాస్తికత్వానికి అది ముందుకెళ్తాం, నాస్తికత్వం వైపు తీసుకెళ్తున్నాం. సో యాక్చువల్గా సాంఖ్య అనే పదానికి సంఖ్య అనేటువంటి ఆ పదం నుంచి వచ్చిందనమాట. సంఖ్య అంటే ఎన్ని భౌతికమైనటువంటి అంశాలు ఉన్నాయి ఈ ప్రకృతిలో అని మనం ఒక
ఆ, నిర్ణయాత్మకమైనటువంటి ఈ అంశాలను మనం చూడబోతాం అన్నమాట. ఉదాహరణకి ఈ భౌతిక ప్రకృతి ఎన్- ఎన్ని రకాల అంశాలతో ఇది తయారు చేయబడింది. మనకి కేవలం మనకి పంచభూతాల లాగే కనబడుతుంది. భౌతిక ప్రకృతి దేంతో తయారు చేయబడింది? పంచభూతాలతో. అంతవరకు మనకి ఆగిపోతాం. అదే భౌతికమైనది అనుకుంటున్నాం. కానీ కపిల భగవాన్ మనం చెప్తున్నాడు అనమాట, ఇన్ని కాదు, ఇంకా చాలా భౌతిక అంశాలు ఉన్నాయి. అవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా భౌతిక, అవన్నీ నువ్వు కాదు, అవన్నీ కూడా మనం కాదు అన్న విషయం. సో ఆయన కోర్స్ వచ్చే 26వ అధ్యాయంలో వాటన్నిటి గురించి మనం ఖచ్చితంగా మనం చెప్పుకుంటాము. సో ఏంటా అవన్నీ అని కూడా. ఉదాహరణకి మనం గమనిస్తే కనుక ఆ, మొత్తం 24 అంశాలు ఉన్నాయి. అదేంటి అని కానీ గమనించుకుంటే కనుక ఫస్ట్ ప్రధాన్, తర్వాత మహతత్వ, తర్వాత మనసు, బుద్ధి, అహంకారం. ఇక్కడతో 5 అయినాయి. ఆ తర్వాత ఇంద్రియాలు, కర్మేంద్రియాలు 2, జ్ఞానేంద్రియాలు. అంటే మొత్తం 10, ఇది ఒక 5, మొత్తం 15 అయినాయి అక్కడికి. ఆ తర్వాత తన్మాత్రాలు. తన్మాత్రాలు అని అంటే ఆ, ఇది ఆకాశము. అంటే ఇప్పుడు మనం తన్మాత్రలు అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు కంటికి దృశ్యం కావాలి, దృశ్యం అనేది ఒక తన్మాత్ర. ఓకేనా? చెవుకి వినికిడి కావాలి, వినికిడి అనేది ఒక తన్మాత్ర. ఓకేనా? దాన్ని ఏమంటారంటే ఇంద్రియార్థాలు అంటాము. ఓకేనా? సో ఈ వీటిని ఇట్లాంటి మన చర్మానికి స్పర్శ, ఓకేనా? నాలికి రుచి, సో కంటికి దృశ్యం, చెవికి మనం వినేటువంటి వినికిడి, నాలికి రుచి, మన ముక్కుకి వాసన. దీని 5ని ఏమంటారంటే తన్మాత్రలు అంటారు వీటిని. అంటే 5 జ్ఞానేంద్రియాలకి 5 తన్మాత్రలు. సో మొత్తం ఇప్పటికి ఎన్ని అయినాయి? 20 అయిపోయినాయి. సో 20 అయిపోయినాయి. ఇంకా ఆ తర్వాత ఆ, తర్వాత పంచభూతాలు 5: ఆకాశం, భూమి, నీరు, నిప్పు. అది అంటే 5 పంచభూతాలు, 5 తన్మాత్రాలు, 10 ఇంద్రియాలు, ఆ తర్వాత 5 అదే అహంకారము, మనసు, బుద్ధి, అహంకారం, సూక్ష్మ శరీరం అంటాం. అహంకారం, మహాతత్వ, ప్రధానం. అయితే ఇప్పుడు నేను 24 అని చెప్పాను కదా, కానీ ఇప్పుడు మనం చూసి 25 వస్తున్నాయి. ఈ 25 అనేవి ఎందుకు వచ్చినాయి అంటే, నేను ప్రధాని మహతత్వాన్ని వేరువేరుగా చూశాను. కొంతమంది ప్రధాన మహతత్వం ఒకటే అన్నట్టుగా కొంతమంది తీసుకుంటారు. అంటే దాంతో 24 అవుతాయి. ఎందుకనంటే ప్రధాన నుంచి మహతత్వం వస్తుంది. ఇంచుమించు రెండు ఒకటే. ఒకటేమో జడగా అలాగే ఉంటుంది. ఇంకోటేమో అది కొంచెం పరిణామం చెంది కొంత యాక్టివ్ అయిపోతుంది. దాన్ని మహతత్వం అంటారు. మొత్తానికి అయితే ఇక్కడ మన కపిల భగవానుడు అయితే దాన్ని 25 కింద తీసుకున్నాడు. అది రకరకాలుగా ఉంటది అనమాట. కొంతమంది 24 తీసుకుంటారు, కొంతమంది 25 తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే కొంత చిత్తం చిత్తం కూడా యాడ్ చేస్తారు. మనసు, అహంకారం, బుద్ధి ప్లస్ చిత్తం అని కూడా తీసుకుంటారు. మొత్తానికి మెయిన్ పాయింట్ ఏంటంటే, సరే ఇవన్నీ మీకు అర్థమైనయా కాలేదా, దీన్ని పూర్తి స్థాయిలో మీకు అవగాహన వచ్చినా అది పక్కన. మొత్తానికి చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఇవన్నీ కూడా భౌతిక అంశాలేను. ఇవేవి ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు. ఇవేవి మనకు సంబంధించినటువంటి అంశాలు కాదు ఇవేవి. ఎందుకు ఈ పదాన్ని మళ్ళీ మనం చెప్తున్నానంటే, ఒక్కోసారి మనసు మన కంట్రోల్ తీసేసుకొని
మనల్ని పూర్తిగా మనల్ని ఆడిస్తూ ఉంటుంది. అటువంటి మనకి ఏమనిపిస్తుంది అంటే మనము డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మనం ఇంకా అంటే మనసు మన కంట్రోల్ గా తీసుకుంది అనుకోండి, మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మనకి ఏమనిపిస్తుందంటే మా మనసు నాకంటే చాలా శక్తివంతమైంది, ఆ మనసుని నేను కంట్రోల్ చేయలేను, ఆ మనసు చాలా శక్తివంతమైంది అని మనం ఒక 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 దాంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో నేను అధిగమించలేను, దాంతో నేను పోరాడలేను. బహుశా మనసు అన్నిటికంటే చాలా శక్తివంతమైందేమో. అందుకనే ఆ, మనం మనసుని దాన్ని ఏమంటారు, మన మనసుతో మనం పోరాడలేమేమో, కాబట్టి నా బతుకింతేను, నా కర్మ ఇంతేను, నేను ఇంక ఈ విధంగా నేను జీవించాల్సిందని చెప్పేసి ఇంక వాళ్ళ జీవిత కాలం వాళ్ళు చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతారు అనమాట వాళ్ళు. కానీ మనకి ఈ ఈ విశ్లేషణాత్మకమైనటువంటి సాంఖ్యంలో మనకి ఏం తెలుస్తుంది అని అంటే, ఎస్, మనసు భౌతిక ప్రకృతికి సంబంధించిన అంశమే. కానీ ఒకవేళ ప్రకృతి శక్తివంతమైందే అయినప్పటికీ కూడా ఈ 28 25 అంశాలు మొత్తం కూడా భౌతిక ప్రకృతి ఇదంతా కూడా. కానీ దీనికి అతీతంగా ఉన్న నేను, ఆత్మని, నేను ఆధ్యాత్మిక ప్రకృతి చెందిన వాడిని. ఒక విధంగా నేను భగవుని యొక్క ఉన్నత శక్తికి చెందిన వాడిని నేను. కానీ ఈ ప్రకృతి భగవుడి యొక్క నూన్య శక్తికి సంబంధించిన ఇన్ఫీరియర్ ఎనర్జీ. బట్ ఐ బిలాంగ్ టు సుపీరియర్ ఎనర్జీ. నేను సుపీరియర్ అనే ఉంటాను. అంటే నేను భగవుడి యొక్క ఉన్నత శక్తి నుంచి వచ్చిన వాడిని నేను అయితే, భగవుడి యొక్క నూన్య శక్తి అంటే కొంచెం శక్తి తక్కువ అయినటువంటి లేదా నీచమైనటువంటి లేదా శక్తి ఈ భౌతిక ప్రకృతి. అంటే నేను ఉన్నత శక్తి అయిన నేను ఏం చేయగలను? ఖచ్చితంగా కంట్రోల్ తీసుకురాగలుగుతాను. దేన్ని? ఈ ప్రకృతిని, ఈ మనసుని, ఈ బుద్ధిని. నేను తలుచుకుంటే నేను దీన్ని పూర్తిగా నేను కంట్రోల్ తీసుకురాగలను అన్న విషయం మనకు అర్థం అనమాట సాంఖ్యయోగం ద్వారా. ఎందుకంటే ప్రకృతి ఎంత బలమైనా సరే అది ఆధ్యాత్మిక ప్రకృతి కంటే కూడా చాలా 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 శక్తివంతమైంది ఏం కాదు, శక్తిహీనమైంది. నేను ఉన్నత శక్తి చెందిన వాడిని ఆత్మగా, కాబట్టి నేనేమి వీటికి సంబంధం లేదు నాకు. నేను తలుచుకుంటే నేను వీటిని వీటిని నేను నా కంట్రోల్ నేను తెచ్చుకోగలను అన్న విషయం అర్థం చేసుకోవాలి. ఒక విధంగా ఇప్పుడు కపిల భగవానుడు అమ్మవారితో ఏమంటున్నారు అంటే, వాళ్ళ అమ్మగారు ఏమన్నారు? నా మనసు నన్ను ఒక విధంగా నన్ను మోసం చేసింది, ఆ మనసు వల్ల ఈరోజు నేను చాలా ఆందోళన చెందుతున్నాను, ఆ మనసు నన్ను అంటే ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, చిందరవందర చేస్తా ఉంది నన్ను. దాని దాని అది అది చాలా బలంగా నాకు కనబడుతుంది. దాన్ని నేను ఇది అధిగమించి నేను నిరంతరం భగవంతుడిని తలుచుకునే స్థితికి నేను ఎప్పుడు వెళ్ళగలను అనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రశ్న వేసింది. అందుకే నేను ఇక్కడ విశ్లేషణాత్మక సాంఖ్యయోగం తీసుకొని ఏం చెప్తున్నాడు అని అంటే, భౌతిక అంశాలు ఎన్నున్నా సరే మీరు తలుచుకుంటే ఆ మనసుని భగవాన్ సేవలో పెట్టచ్చు. ఇప్పటి వరకు ఆ మనసుని మీరే కావాలని భౌతిక అంశాల్లో మీరే పెట్టారు, మీరే వాటిని అటువంటి కార్యాలు నిమగ్నం చేశారు. ఇక మీదటైనా సరే మనసుని తీసుకొని వెళ్ళి భగవానుడి యొక్క కార్యాలు నిమగ్నం చేస్తే, అందుకే మీరు కానీ స్టార్ట్ చేసేసారు, ఈ మనసే ప్రధానమైంది, ఈ మనసే చాలా అతి కేంద్రీకృతమైనది. ఈ మనసుని కానీ భక్తుల సాంగత్యంలో కానీ ఇచ్చారనుకోండి, మనకి ఇక్కడ నుంచి మనకి విడుదల వస్తుంది. అదే కానీ తీసుకుని వెళ్ళి భౌతిక సాంగత్యంలో పెట్టామంటే అది బంధకారకం అవుతుంది అని. అంటే ఆ మనసుని మనం సరైనటువంటి సాంగత్యంలోకి సరైనటువంటి ఎంగేజ్మెంట్ అంటే అంటే నిమగ్నం చేయాలి సరైన విషయాల మీద.
అంటే నేను ఖచ్చితంగా ఈ ప్రధాన కంటే, మహతత్వ కంటే, మనసు, బుద్ధి, అహంకారం కంటే నేను చాలా శక్తివంతమైన వాడిని. ఎవరు? ఆత్మ అనేది. కాబట్టి నేను ఏది ఇవి కాదు, ఇవి ఇవి యాక్చువల్గా నన్ను యాక్చువల్గా నన్ను బంధించలేదు. కానీ నేను కృష్ణుడికి అతీతంగా వెళ్ళాను కాబట్టి, కృష్ణుడిలాగా నేను స్వామి భావంతో నేను ఈ ప్రకృతిని అజమాయిషి చేయాలనుకున్నాను కాబట్టి, భగవుడి యొక్క ఈ ప్రకృతే, ఈ మాయాశక్తే మనకి కళ్యాలేసేస్తుంది. ఎప్పుడైతే మనం ఇది గ్రహించి మళ్ళీ మన భగవన్ వైపు మనం వెళ్తాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఈ కళ్యాలన్నీ మళ్ళీ పూర్తిగా మనం రిలీజ్ చేసి పడేస్తాయి. సో కాబట్టి ఇక్కడ మనకి క్లియర్ చేస్తాడు అనమాట మనకి కపిల భగవానుడు. సాంఖ్యయోగం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నేను ఈ భౌతిక ప్రకృతిలో ఎటువంటి సూక్ష్మమైన అంశం ఉన్నా కూడా వాటి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను వాటికంటే కూడా చాలా శక్తివంతమైన వాడిని అని మనకి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే 3వ అధ్యాయంలో భగవద్గీత 42-43 శ్లోకాల్లో కృష్ణుడు అంటాడు, భౌతిక పదార్థం కంటే ఇంద్రియాలు బలమైనవి, ఇంద్రియాల కంటే మనసు బలమైంది, మనసు కంటే బుద్ధి బలమైంది, బుద్ధి కంటే ఆత్మ ఇంకా బలమైంది. కాబట్టి మనం ఆత్మలో అనేటువంటి భావనలో మనం ఉండగలిగి ఉంటే, అది మనం నమ్మితే, లేదా దాని సంబంధించిన మనకు ఎంతో కొంత సాక్షాత్కారం మనం పొందగలిగితే, అటువంటి వాడు మనసును ఆడించగలుగుతాడు. అలా చేయకపోతే మనసు అతన్ని ఆడిస్తుంది. సో సాంఖ్యయోగం అంటే సంఖ్య, ఎంత సంఖ్యలో భౌతిక పదార్థాలు ఉన్నాయి. నేను చెప్పినట్టుగా 24 అని కొంతమంది అంటారు, 25 అని కొంతమంది అంటారు. ఇంకా చెప్పాలి అంటే కాలం కూడా ఒక ఒక ప్రకృతిలో ఒక అంశమే. అది కూడా ఎందుకంటే అది మన మీద ప్రభావం చూపిస్తా ఉంది. ఈ ప్రకృతి కూడా కాల ప్రభావంలో నడుస్తా ఉంది. కాబట్టి కాల ప్రభావం కూడా మన మీద, ఎందుకంటే మన ప్రకృతిలో ఉన్నంత వరకు కాల ప్రభావం మన మీద ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏమంటారు 25 కాదు, ఇప్పుడు 26 కూడా వస్తుంది అంటాం, ఇది కాలాన్ని దృష్టిలో పెట్టుకుంది. అట్లా 25 కొంతమంది అంటారు, 24 కొంతమంది, 26 కొంతమంది, 28 కొంతమంది అంటారు. ఎన్ని అనుకున్నా సరే మొత్తానికి నాకు వాటికి ఎటువంటి సంబంధం లేదు. నేను మరి నాకు ఎవరితో సంబంధం ఉంది? నాకు భగవంతుడితో తప్ప ఇంకా నాకు ఎవరితోనూ ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి నేను భగవుడి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రకృతి చెందిన వాడిని. కానీ ప్రస్తుతానికి నేను ఈ నూన్యమైన భౌతిక ప్రకృతిలో నేను ఇరుక్కో ఉన్నాను అన్న విషయాన్ని మనకి అర్థమవుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే నేను ఆత్మను నేను తెలుసుకున్న తర్వాత, నేను ఇవేవి కాదు, నేను అప్పుడు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నుంచి వచ్చింది ఇది ఆత్మ? దీని యొక్క అసలైనటువంటి ఆత్మ యొక్క అసలైనటువంటి లక్షణాలు ఏంటి? ఆత్మ అంతిమంగా ఎవరిని చేరుకోవాలి? ఇక్కడ నుంచి మన సాంఖ్యయోగం నుంచి ఇంక తర్వాత కర్మ, జ్ఞాన, అష్టాంగ యోగం ద్వారా అంతిమంగా భక్తికి వాళ్ళు కానీ రాగలిగితే తర్వాత వాళ్ళు కృష్ణుడికి సదాసేవలో ఉండగలుగుతారు. కాబట్టి ఈ రెండు వేరు వేరేం కాదు. సాంఖ్యం మనల్ని ఒక లెవెల్ వరకు మనకు అర్థమయ్యేటట్టు చెప్తుంది, దట్ నువ్వు ఈ భౌతిక పదార్థం కాదు, నువ్వు ఆధ్యాత్మిక పదార్థం అని. అలాంటప్పుడు అక్కడి నుంచి నేను ఆధ్యాత్మిక పదార్థం అయితే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, అంతిమంగా నా లక్షణాలు ఏంటి, అంతిమంగా నేను ఎప్పుడు తిరిగి వెళ్ళిపోవాలి, ఆ విషయానికి వస్తాను. సో కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే భౌతిక ప్రకృతి నుంచి అసలు మూలానికి వెళ్తున్నాము, ఆ మూలం నుంచి అంతిమంగా మనం భగవంతుడు చేరుకోబోతున్నాము. సో ఈ విషయాన్ని వివిధ నెక్స్ట్ రాబోయే అధ్యాయాల్లో ఈ అంశాన్నే కపిల భగవానుడు దేవహూతికి చెప్పడానికి ప్రయత్నించడం. కాబట్టి ఇక్కడ సాంఖ్యయోగం అంటే విశ్లేషణిస్తూ ఒకవైపు భక్తిని కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడే డైరెక్ట్ గా మనం కృష్ణుడిని మనం ఫైనల్ గా దర్శనం చేసుకోవచ్చు. భక్తి కానీ లేకపోతే మిగతా కర్మ, జ్ఞాన, యోగ, సాంఖ్య ఏదైనా సరే వాళ్ళు కృష్ణుని చేసుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే కృష్ణుడు అంటాడు, భక్తి ద్వారా మాత్రమే మీరు నన్ను ఎరుగగలరు, అర్థం చేసుకోగలరు, అంతిమంగా నన్ను పొందగలరు. మిగతావన్నిటి ద్వారా మేబీ భక్తిలోకి రావడానికి అవి ఉపయోగపడతాయి, కానీ
మిగతా వాటికి లేకపోతే దానికి అంత లేదు. కానీ భక్తి యోగం ఏం చేస్తుందంటే కృష్ణుడి దాకా తీసుకెళ్తాడు. మిగతా యోగాలు కృష్ణుడి దాకా తీసుకెళ్ళవు. అవి భక్తిలోకి తీసుకెళ్తాయి మిగతావన్నీ. ఆ ఆ పొయ్యే మార్గంలో ఒకవేళ భక్తుడు తగిలితే, భక్తుడి దగ్గర మనం మన మన జీవితాన్ని పణంగా పెడితే అప్పుడు వాళ్ళు మనల్ని భక్తిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి భౌతిక కోరికలు లేకుండా నిర్వహించే భక్తిలో శాస్త్రాలను మన గురువు నిర్దేశించిన విధంగా మన ఇంద్రియాలతో భగవంతుని సేవించడం మరియు మనసుని భగవంతుపై మాత్రమే నిమగ్నం చేయడం, ఇది భావస్థాయి ముక్తి కంటే కూడా పరమసిద్ధి. సో మనకి ఇక్కడ క్లియర్ గా ఉందన్నమాట. ఏమన్నాడు? ఫస్ట్ కోరికలు లేకుండా నిర్వహించే భక్తిలో ఉండాలా. అది శాస్త్రాన్ని గురువుని నిర్దేశించిన విధంగా మన ఇంద్రియాలతో భగవంతుని సేవించడం, మనసుని కూడా భగవంతుడిపై నిమగ్నం చేయాలి. భక్తి చేయాలి. ఎటువంటి భక్తి? నిష్కామమైనటువంటి భక్తి చేయాలి. ఎవరిని అనుసరించి చేయాలా? శాస్త్రాలను గురువు నిర్దేశించిన విధంగా మన ఇంద్రియాల్ని భగవుడి యొక్క సేవలో పెట్టాలి. అలాగే ఇంద్రియాలు భగవంతుడి సేవలో పెట్టాలి, మనసుని మాత్రం భగవంతుడిపై కేంద్రీకరించాలి. అప్పుడు ఏమొస్తుంది అంటే భావస్థితికి చేరుకుంటాము. అయితే భావస్థితిలో ఒక జీవుడు అనుభవించేటువంటి ఆనందం ఉంది సరా, అది ముక్తి కంటే చాలా పరమ స్థితి. సో ముక్తి కంటే చాలా ఉన్నత స్థితిలో అక్కడ మనం ఆనందాన్ని అనుభవిస్తాం. సో మన ముక్తిలో వచ్చేటువంటి ఏదైతే ఆనందం ఉందో అది కేవలం ఒక చిన్న నీటి బొట్టు లాంటి పరిమాణంలో వచ్చేటువంటి ఆనందం అనమాట. మేబీ అది దాని బ్రహ్మానందం ఉంటాం. కానీ ఎవరైతే భక్తి మార్గంలో ప్రయాణిస్తున్నారో వాళ్ళు ఆ ప్రేమ సముద్రంలో ఆనందమైనటువంటి సముద్రంలో వాళ్ళు ఈదుతున్నారు అన్నమాట. అంటే సముద్రం అంటే కావాల్సిన నీళ్ళు దాంట్లో మునగ తేలుతున్నారు. వీళ్ళకి చిన్న కొద్దిగా టేస్ట్ వస్తుంది అంతే, ఒక చిన్న బిందు అంతే. అలాంటి భక్తి సూక్ష్మ శరీరం కూడా ఆహారం జఠరాగ్ని నాశనం చేస్తుంది. ఎలా భక్తి ఏం చేస్తుంది అంట? సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి అన్ని గత సంస్కారాలు, అలవాట్లు, తర్వాత త్రిగుణాలు, తర్వాత అరిషడ్ వర్గాలు అన్నిటినీ నాశనం చేయగలుగుతుంది భక్తి. ఎలాగైతే మన లోపల ఆహార జఠరాగ్ని మొత్తం ఆహారాన్ని మొత్తాన్ని కంప్లీట్ గా నాశనం చేసేస్తుందో, కంప్లీట్ గా అది దహించేస్తుందో, అదే విధంగా భక్తి మన సూక్ష్మ శరీరాన్ని కూడా దహించేస్తుంది. మరి సూక్ష్మ శరీరం దహించింది అనుకోండి, ఇంక మళ్ళీ మనం గోలోకంకి మళ్ళీ మనం భూలోకానికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనసులో ఉన్న భావాలను బట్టే కదా మనం ఎక్కడ పోతాం నిర్ణయించబడుతుంది. ఎం వాపి స్మరణ్ భావం తదంతంతే కలేవరం తామైవేతి కౌంతేయ సదా సద్భావ భావిత. అంటే ఎవరైతే మరణ సమయంలో ఏ భావంలో అతను ఉంటాడో ఆ భావం బట్టి అతనికి మళ్ళీ నెక్స్ట్ శరీరం వచ్చేస్తుంది. అంటే మనసులో ఉన్న భావాలను బట్టి, మనసులో ఉన్న మమకారాలు, మనసులో వాళ్ళకి ఎవరి మీద అనుబంధాలు ఉన్నాయో వాళ్ళ గురించి తలుచుకుంటే మళ్ళీ వాళ్ళ మధ్యలో పుడతాము. కానీ ఇక్కడ భక్తి ఏం చేస్తుంది? మొత్తం ఆ భక్తిని ఆ మనసులో ఉన్న అనేక సంస్కారాలు, అలవాట్లు, లక్షణాలు అన్నిటిని నాశనం చేయగలుగుతుంది. ఎట్లాగైతే జఠరాగ్ని ఆహార నాశనం చేసి మొత్తం శరీరానికి అది శక్తినిస్తుందో అట్లాగే సూక్ష్మ శరీరాన్ని సమూలంగా నాశనం చేయగలుగుతున్నాము భక్తి. అంతిమంగా వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే ఇక్కడ 2 రకాలైనటువంటి భక్తులు ఉన్నాయి. ఎటువంటి భక్తిని చేయాలని అడిగింది కదా ఆమె. ఎటువంటి భక్తిని నేను చేయాలి? 2 రకాల భక్తులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి వైద్య సాధన భక్తి, 2 రాగానుగ భక్తి. సో వైద్య సాధన భక్తికి రాగాన భక్తికి ఉన్న తేడా ఏంటంటే, వైద్య సాధన భక్తిలో తాను ఖచ్చితంగా శాస్త్రానుసారంగా తన సాధన చేయాలి. 4 నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఏ సేవ ఇస్తే ఆ సేవను
కొన్ని సేవలు శారీరకంగా ఉంటాయి, కొన్ని సేవలు మానసికంగా ఉంటాయి, కొన్ని సేవలు బుద్ధిపరంగా ఉంటాయి, రకరకాలు. మొత్తానికి వైద్య సాధన అంటే విధి నియమాల ప్రకారంగా తను భక్తి చేస్తాడు. అంటే ఆ విధి శాస్త్రం ఇస్తుంది, ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి లేదా గురువు నిర్దేశిస్తాడు. సో ఆ టైం ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు వైద్య సాధన భక్తిలో ఉంటారు. ఉదాహరణకి అందరూ 4:30 గంటలకి మంగళహారతికి రావాలి అని అంటే ఆ ఆ ఆదేశాన్ని పాటించే వాళ్ళు వైద్య సాధన భక్తిలో ఉన్నారు. మరి రాగానుగ భక్తి అంటే ఏంటి అని అంటే ఈ వైద్య సాధన భక్తిలో వాళ్ళు క్రమంగా వాళ్ళు వాళ్ళు చేయంగా ఒక రోజు అనర్థాలన్నీ పక్కకు పోయి అప్పుడు నిష్ఠ, రుచి రావడం ప్రారంభమైనప్పుడు, లేదా ఆసక్తి రావడం ప్రారంభించినప్పుడు, నిష్ఠ, ఆసక్తి వచ్చి ప్రారంభించినప్పుడు ఏంటంటే నెమ్మదిగా రాగానుగ భక్తి వాళ్ళల్లో ఆ, ఈ వైద్య సాధన భక్తి రాగానుగ భక్తి కింద అది పరిమాణం చెందుతుంది. అయితే ఈ రాగ సాధన భక్తి అంటే ఏంటి? రాగ సాధన అంటే వాళ్ళని ఇంక వాళ్ళ మనసులో కలిగే, ఎందుకంటే అది భావ స్థాయిలో ఆ రాగానుగ భక్తిలో ఉన్న వాళ్ళు భావస్థితిలో ఉంటారు. భావస్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు భగవంతుడిని చాలా, దాని ఏమంటారు, అక్కడ వాళ్ళకి నియమాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఏది, మీరు ఖచ్చితంగా 4:30కి రావాలి అని వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వైద్య సాధక భక్తుడికి చెప్పాలి 4:30కి రమ్మని చెప్పి. ఎందుకంటే వైద్య సాధన భక్తి ఇంకా తాను సూక్ష్మ శరీర ప్రభావంలో ఉన్నాడు. ఇంకా తాను సూక్ష్మ శరీర ప్రభావంలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి? గత సంస్కారాలు బట్టి తాను తను నిద్రపోవచ్చు, తాను మర్చిపోవచ్చు. మొత్తానికి తనలో ఉన్నటువంటి కొన్ని ఆ ఆ, ఈ సూక్ష్మ అంశాలు తన కిందకి లాగుతాయి అన్నమాట. అందువల్ల విధి, నువ్వు రావాల్సిందే, రూల్ గట్టిగా పెడతారు అక్కడ, నువ్వు వచ్చి తీరాల్సిందే అన్నట్టుగా. ఎందుకంటే అది గట్టిగా పెడితే గాని ఇక్కడ మనము ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోము. ఎందుకంటే మనం ఇంకా శరీర ప్రభావంలో ఉన్నాం కాబట్టి. కానీ ఎవరైతే రాగాలకు సాధన ఉన్నారో వాళ్ళు శాస్త్ర నియమాలు లేకపోతే ఆ లేదా వాళ్ళు గురు యొక్క ఆదేశాలని వాళ్ళు దాని ఏమంటారు, చూడ్డానికి పాటించినట్టుగా ఉంటారు. అంటే వాళ్ళు లోపల భగవంతుడి అనురాగం అది చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తుంది అనమాట. భగవంతుడు భగవంతుడిని ఎప్పుడెప్పుడు కలుసుకోవాలా, భగవంతుడిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవాలా అంటే వాళ్ళ ప్రేమ చాలా స్పాంటేనియస్ గా ఉంటుంది. అప్పటికప్పుడే ఆ ప్రేమను వాళ్ళు వ్యక్తం చేయగలుగుతారు. అప్పటికప్పుడే వాళ్ళు ఆ భగవంతుడు చెప్పినటువంటి భగవంతుడు నిర్వర్తించే కార్యములు వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు వెంటనే పాల్గొనగలుగుతారు. వాళ్ళు అది ఎలా జరిగిందంటే కొన్ని జన్మల్లో వాళ్ళు వైద్య సాధనలో చేసి 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 ఈ గురు పరంపర యొక్క దశానిర్దేశంలో చేసి నెమ్మదిగా వాళ్ళు ఈ రాగానుగా భక్తిని వాళ్ళు అంతర్గతంగా వాళ్ళు పెంపొందించుకున్నారు. ఎందుకంటే వైద్య సాధన చేయంగా లోపల ఉన్నటువంటి వికారాలన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆత్మలో భగవంతుడి యొక్క ప్రేమ ఎప్పటి నుంచో నిక్షిప్తమై ఉంది. ఆ ప్రేమ ఇప్పుడు బయటకు వస్తుంది. ఆ ప్రేమ బయటకు వచ్చే తరుణము ఇప్పుడిప్పుడే తరుణమే రాగానుగ భక్తి. వాళ్ళకి అక్కడి నుంచి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎవరో ఒక బృందావనంలో ఉన్నటువంటి ఏదో ఒక ఎవరో ఒకరిని వాళ్ళు ఫాలో అవుతారు అనమాట. వాళ్ళు సఖ్యరసంలో ఉండేవాళ్ళ, దాస్యరసంలో ఉండేవాళ్ళ, లేకపోతే మాధుర్యరసంలో అనవసరం. ఒక బ్రజవాసి ఒక క్యారెక్టర్ని వాళ్ళు ఫాలో అవడం ఇష్టపడతారు అనమాట. వాళ్ళు ఇంకా వాళ్ళు నో లాంగర్ ఇంకా వాళ్ళ శాస్త్ర నియమ నిబంధనలు వాళ్ళు లేరు ఇంకా. అయినప్పటికీ కూడా వాళ్ళు తెలియకుండానే ఫాలో అవుతారు ఆ శాస్త్ర నియమాలని, అలాగే ఆ భక్తి నియమాలని.
నేను మీకు చెప్పాను కదా. సో వైద్య సాధన భక్తిలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పోవాలన్నా మనము ఈ 4:30 అయింది, ఇప్పుడు అవసరమా మనకి ఇదంతా, ఏం పోతాంలే అని వెనకాలకి లాగేటువంటి స్థితే వైద్య సాధన. కానీ లేదు, శాస్త్రం చెప్పింది, గురువు చెప్పింది కాదు, నేను పోవాలి అని దానికోసం అతను పోరాడతాడు. 80% 4:30 లేదా 5 కల్లా తాను అక్కడ ఉండాలి అని పోరాడతాడు అనమాట. ప్రతిరోజు అతను పోరాటం. కానీ రాగానుగ సాధనలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు ప్రేమలో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు భగవంతు తలుచుకుంటూనే ఉంటారు. 24 hours వాళ్ళు రాగానుగ సాధనలో ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి విధి నియమాలు లేవా? అయితే అయితే వాళ్ళు ఇప్పుడు 5 గంటలకు వాళ్ళు రారా, మంగళాతికి రారా, లేదా 4:30 వాళ్ళు మంగళాతికి రారా అంటే వాళ్ళు అసలు నిద్రపోతారు. వాళ్ళు అసలు నిద్రే పోరు వాళ్ళు అసలు. రేపు ఉదయం ఎప్పుడు 4:30 అవుద్దా అని వాళ్ళు వెయిట్ చేస్తుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఇంక ఏమాత్రం గురువు లేదా శాస్త్ర నియమాలు వాళ్ళకి కఠినంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మనం బెత్తం పెట్టుకొని నువ్వు వస్తావా చస్తావా అన్నట్టుగా మనం ఏదైతే నార్మల్ పరిస్థితుల్లో మనం వ్యవహరిస్తామో, రాగానే సాగ భక్తుల్లో అసలు అలా ఉండదు అనమాట. వాళ్ళు కూడా 4:30కి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అసలు నిద్రే పట్టదు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు వచ్చి భగవంతు దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి రిలీఫ్ వస్తుంది అనమాట. అమ్మయ్య, ఈరోజు నేను భగవంతుని దర్శించుకోవాలి, వాళ్ళు ఎంతో ఆనందాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తారు. సో కాబట్టి వైద్య సాధన భక్తి, రెండోది వచ్చేసి రాగభక్తి లేదా రాగానుగ భక్తి. సో ఈ రెండు మొత్తానికి వైద్య సాధన ద్వారా వచ్చినా సరే, రాగాను ద్వారా వచ్చినా సరే, అంతిమంగా వాళ్ళు భావ స్థితిని పొందగలుగుతాం. అటువంటి భావస్థితిని పొందినటువంటి భక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి? వైద్య సాధన ద్వారా కావచ్చు, లేదా రాగానుగ సాధన ద్వారా, వీటి వల్ల వచ్చేటువంటి ఎవరైతే భావస్థితికి చేరుకుంటారో అటువంటి భక్తుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ చెప్పండి. వాళ్ళు నిరాకార ముక్తిని ఎప్పటికీ కోరుకోరు. సదా నా సేవలో వాళ్ళు ఉంటారు. భక్తుల సాంగత్యంలో నా లీలల్ని వాళ్ళు చర్చిస్తారు. నా ప్రసన్న వదనానికి ముగ్ధుడై నా అనేక రూపాలను చూడాలని ఆసక్తి చూపుతారు. నాతో సానుకూలంగా మాట్లాడతారు. ఇది ఆ భావస్థితిలో ఉన్నటువంటి భక్తుడి లక్షణాలు. భక్తుని కోరుకోడు, ఎప్పుడు సేవలో ఉండాలనుకుంటాడు. నా భక్తుల సంగతి ఎప్పుడు నా గురించి చర్చిస్తుంటాడు, నా లీలలో చర్చిస్తాడు. నా స్మైలింగ్ ఫేస్, నా ప్రసన్న వదనానికి ముగ్ధుడై నా అనేక రూపాలను చూడాలని ఆసక్తి చూపుతాయి. అనేక రూపాలని, భగవద్ రూపాలు, అలాగే సానుకూలంగా మాట్లాడతాడు. తాను కోరుకోకపోయినా భక్తి ఎటువంటి కష్టం లేకుండా ముక్తినిస్తుంది. ఈ ముక్తి అనేది నథింగ్ అన్నమాట. భక్తుడికి ముక్తి అనేది అసలు దానికి విలువ కూడా ఇవ్వడు. కానీ భౌతిక ప్రపంచంలో చాలా మంది ముక్తి కోసం పరితపిస్తున్నారు. ముక్తి పొందాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. కానీ కృష్ణ భక్తి చేసుకునే వాళ్ళకి, వాళ్ళ కోరుకోకపోయినా ఆ ముక్తి కష్టపడకుండానే వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇటువంటి భక్తులు ఉన్నత లోకాలను కోరుకోరు, అష్టసిద్ధులు కోరుకోరు, భగవంతు రాజ్యాన్ని కూడా కోరరు. కానీ అవన్నీ వాటితో అవే ఈ జన్మలోనే అందుతాయి. నా సొంత ధామం వారికి నేను అందిస్తాను. సో నా భక్తులు ఇవేమి కోరరు, కానీ ఇవన్నీ వాటితోవే ఈ జన్మలో వాళ్ళకి అందుతాయి. అందుకే 8వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు అనమాట, వేదాధ్యాయం వల్ల ఏ ఫలితం వస్తుందో, దాన ధర్మాల వల్ల ఏ ఫలితం వస్తుందో, ధ్యానాలు తపస్సుల వల్ల ఏ ఫలితం వస్తుందో, రకరకాల దానాల వల్ల ఏ ఫలితాలు వస్తాయో అవన్నీ నా భక్తుడికి రాకుండా పోవు అంటారు. అంటే కృష్ణుడు కానీ సేవ చేయగలిగితే, కృష్ణ భక్తులకు మనం సేవ చేయగలిగితే, వేదాధ్యయనం వల్ల, దానాలు, యజ్ఞాలు, ధ్యానాల వల్ల ఏ మొత్తం ఫలితం వస్తుందో అది నా భక్తులకు కూడా వచ్చేస్తాయని ప్రభావం. అందుకే ఇక్కడ ఉన్నత లోకాలు, అష్టసిద్ధులు, భగవద్ రాజ్యాలు ఇవన్నీ మనం కోరకపోయినా సరే వాటంతటా అవి ఈ జన్మలోనే అందుతాయి. వారికి నా సొంత ధామ నేను అర్పిస్తానని భగవంతుడు స్వయంగా చెప్తాను. అలాగే వాళ్ళ మీద ఎటువంటి ప్రకృతి ప్రభావం వాళ్ళ మీద పడదు.
ఎటువంటి కాల ప్రభావం వారిపై ఎటువంటి ప్రభావం ఎందుకంటే వారు భగవంతుని ప్రేమికుడిగా, పుత్రుడిగా, స్నేహితుడిగా, ఆధ్యాత్మిక లోకంలో స్వీకరిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు భగవంతుడితో ఒక ప్రత్యేకమైనటువంటి ఎంతో అతి దగ్గర సంబంధాలు ఉన్నాయన్నమాట. కాబట్టి వాళ్ళ మీద కాల ప్రభావం కూడా ఉండదు. వాళ్ళ మీద ఎటువంటి కర్మ ప్రభావం, ఐశ్వర్య ప్రభావం ఏది వాళ్ళ మీద ఉండదు. కాబట్టి మొత్తానికి ఈ ప్రపంచంలో అనుబంధాలను, అనురాగాలను త్యజించి నన్నే ఆరాధిస్తుండడం వలన నేను వారి జన్మ మృత్యు నుండి నేను తప్పించగలను. సో వైద్య సాధనలో ఉండే వాళ్ళు ఏం చేస్తుంటారు? మాక్సిమం వాళ్ళు ఇంద్రియ తృప్తిని వదిలేస్తుంటారు. నాకు ప్రతికూలమైన అంశాలన్నింటినీ వాళ్ళు దూరంగా పెడతారు. లేదా ఇతరుల పైన అనురాగాలు, అనుబంధాలు, అది వస్తువులా లేకపోతే మనుషుల్లా వేరే సంగతి, వాటన్నిటిని వాళ్ళు త్యజిస్తారు. కాబట్టి వాళ్ళు నన్నే ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి నేను వారిని జన్మమృత్యు నుండి నేను తప్పించగలను. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో భయంను అధిగమించాలంటే నా భక్తి ద్వారా మాత్రమే వీలవుతుంది. మనం నిజంగా భయం నుంచి మనం బయటపడాలంటే మాత్రం అది కృష్ణ భక్తి చేయాల్సి. ఎలాగైతే మనం సినిమా చూసినప్పుడు భక్త ప్రహ్లాదుడు తనకి ఏ భయం లేదు, అతనికి అసలు ఏ భయం అతన్ని తన దరిదాపులు కూడా రాలేకపో. ఇంకా చెప్పండి, వాళ్ళు టీచర్ కూడా భయపడుతున్నారు తన హిరణ్యకశిపుడు వాళ్ళు. అనేక మంది వాళ్ళు ఇబ్బంది పడ్డారు, దేవతలు సైతం ఇబ్బంది పడ్డారు హిరణ్యకశిపుడి దగ్గర. కానీ ఎక్కడ ఇది మాత్రం ఎక్కడ భయపడిన సందర్భాలు అసలు లేనే లేదు. కాబట్టి అది ఎలా వీలవుతుంది? భయం లేని స్థితి ఎలా వీలవుతుంది అని అంటే అది నా భక్తి ద్వారా మాత్రమే వీలవుతుంది అని చెప్తున్నాను. కాబట్టి నేను ఎంత శక్తివంతుడైనా అంటే అంటున్నాడు, నా భయం కారణంగా గాలి వీస్తుంది, సూర్యుడు ప్రకాశిస్తాడు, ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు, అగ్ని దహిస్తుంది, మరణం పారిపోతుంది. కేవలం నా భయం వల్ల ఇవన్నీ నడుస్తున్నాయి అని చెప్పి కపిల భగవానుడు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి జ్ఞాన వైరాగ్యంతో నిండిన భక్తి ద్వారా మాత్రమే యోగులను ఆశ్రయం తీసుకోగలరు, మరి పరిపూర్ణత సాధించగలరు. ఎటువంటి భక్తి చేయాలా? జ్ఞానం ప్లస్ వైరాగ్యంతో నిండిన భక్తి ద్వారా మాత్రమే యోగులు నిన్ను ఆశ్రయించగలుగుతాం. సో సాంఖ్య యోగంలో ఆల్రెడీ యోగం ఉంది, ఆల్రెడీ భక్తి కూడా ఉంది కాబట్టి వాళ్ళు నా యొక్క ఆశ్రయం తీసుకోగలరు, పరిపూర్ణత వాళ్ళు సాధించగలరు. కాబట్టి అత్యంత ప్రయోజకరమైన లాభం పొందాలంటే మనసుని తీవ్రమైన భక్తితో నన్ను మాత్రమే ఆరాధించాలి. అత్యంత లాభం మనకు పొందాలి, మనసుని పూర్తిగా భక్తితో భగవంతుడిని ఆరాధించాలి. సో తద్వారా మనం క్రమంగా ఆ దేవహూతి అమ్మవారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఎన్ని రకాలటువంటి ఎటువంటి భక్తిని నేను చేయాలి? జ్ఞాన వైరాగ్యంతో నిన్నటువంటి భక్తి. ఆ భక్తి రెండు రకాలు ఉన్నాయి, వైద్య సాధన భక్తి, రాగానుభవం. సో వైద్య సాధన భక్తిలో తను ఇంకా విధి నియమాలు తాను పాటించే తీరాల్సిందే. అదే రాగానుగ భక్తులు ఆల్రెడీ వాళ్ళకి భగవంతుడిపై అపారమైనటువంటి ప్రేమని వాళ్ళు పెంపొందించుకున్నారు కాబట్టి వాళ్ళు ఎటువంటి నియమ నిబంధనలు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాళ్ళు ఫాలో కాకుండా ఉంటారంటే వాళ్ళు 100% ఫాలో అవుతారు. నేను చెప్పినట్టుగా వాళ్ళకి వాళ్ళైనా 4 రావాల్సిందే, ఎవరైనా 4 మనం మంగళారతికి రావాల్సిందే. కానీ వైద్య సాధన భక్తులు ఉన్నవాడు మాత్రం కఠినంగా తీసుకుంటుంటాడు. ఏం పోతాం, ఎక్కడ పోతాం, ఎలా పోతాం అని తనకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కానీ రాగాను సాధన ఉండేటువంటి వ్యక్తికి అసలు నిద్రపోవడం అన్నమాట, ఎప్పుడు ఉదయం వద్దా అని చూస్తుంటాం. సో కాబట్టి ఆ భక్తి, ఆ తీవ్రమైనటువంటి మనసులో ఉన్నటువంటి ఆ భక్తిలో మాత్రమే నన్ను ఆరాధించగలుగుతావు, నన్ను చేరుకోగలుగుతావు, పరిపూర్ణత సాధించగలుగుతావు అని చెప్పడం జరిగింది. సో అల్టిమేట్ గా క్వశ్చన్ నెంబర్ 2 దేవహూతి అడిగింది, దానికి సమాధానం ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 అండ్ క్వశ్చన్ నెంబర్ 4.
క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి మనకి జ్ఞానయోగం గురించి మాట్లాడతారు. అండ్ క్వశ్చన్ నెంబర్ 4 లో అష్టాంగ యోగం గురించి మాట్లాడతాం. ఎందుకంటే దేవుడు అన్ని రకాల యోగాలని వాటి విధి విధానాలు అవి అనుసరించే ఆ మార్గాలు అన్నిటిని కూడా ఆమె పూర్తిగా తెలుసుకున్న తర్వాత అల్టిమేట్ గా ఆమె ఎస్ వీటన్నిటి మీద భక్తి అత్యంత ప్రయోజకరమైంది అని ఆమె తెలిసినప్పుడు ఏకేహా కురునందున ఒకే లక్ష్యం మీద వెళ్తుంది. సో అందుకనే ఆ, మనము విశ్లేషించి మనం వెళ్ళాలి. ఈవెన్ మన భగవద్గీత కూడా మనం చూస్తే కృష్ణుడు అర్జునుడితో ఏమంటాడు, నేను చెప్పవలసినంత నేను చెప్పాను అర్జున, ఇంకా నువ్వు నువ్వు ఆలోచించుకో, నువ్వు విశ్లేషించుకో, అది నీకు మంచిది, అది కరెక్ట్ అని నీకు అంత అనిపిస్తే అప్పుడు నువ్వు ఫాలో కా అంటే. సో మనమే నిర్ణయం తీసుకోవాలి. భక్తి ఒకటి చేసుకుంటే చాలా, లేదా భక్తితో పాటు నేను ఇంకో సైడ్ కూడా కొన్ని చేసుకుంటూ పోవాలని. కానీ కృష్ణుడు ఆకర్షించబడేది మాత్రం అనన్య భక్తి చేత మాత్రమే ఆకర్షించబడతాడు. కాబట్టి ఈ విధంగా మనం 25వ అధ్యాయంలో దేవపతి అడిగినటువంటి ప్రశ్నలకి కపిలభాగుడు యొక్క సమాధానం, అండ్ 26, 27, 28 ఈ 3 అధ్యాయాల్లో మంచిగా జ్ఞానయోగం గురించి వివరిస్తాడు అన్నమాట కపిల భగవానుడు. ఆ తర్వాత అష్టాంగ యోగం గురించి మళ్ళీ పూర్తి స్థాయిలో మాట్లాడతాడు. ఏదైతే మనకి 6వ అధ్యాయంలో భగవద్గీత 6వ అధ్యాయం వచ్చింది కదా, ఆ 6వ అధ్యాయం యొక్క సారాంశం లాగే ఉంటుంది ఇదంతా కూడా. అటు మిగిలిన మనం రేపు చూస్తాము. గ్రంథరా శ్రీమద్ భాగవతంకి జగద్గురు శ్రీమద్ కోటి